కథ నేను చూసి శ్రీకాకుళం ఏరియాలో పెరుగున్నాను కనుక, ఆ ఏరియాలో ఉన్న కథ నాకు చాలా బా అనిపిచ్చింది. ఆ మనుషులు చాలా బా అనిపిచ్చారు. అది చెప్పాలి అనుకున్నాను. రిలీజ్ అవుతదో లేదో తెలియదు. కొత్త యాక్టర్సు. బట్ మనం సంకల్పం పెట్టుకొని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెడికేషన్ పెట్టి చేస్తే మంచి జరుగుతది అని ఒక్కటే నమ్మాను. అది రిజల్ట్‌తో సంబంధం లేదు. చేయాలనుకున్న సినిమా చేశాననమాట. సో, ఇప్పుడు చూస్తే అలానే ఉంది. మధుశాలిని గారు రావడం గాని అవన్నీ వీఆర్ హ్యాపీ. అంటే గీతా సైన్ గారి కోసం కన్యాకుమారా? కన్యాకుమారి కోసం గీతా సైనా? అంటే అర్థం కాలేదు సార్ ఎలా? అంటే ఫస్ట్ కథ అనుకున్నారా? లేతే కథలోంచి ఈవిడొచ్చారా? ఈవిడతో సినిమా చేద్దామని లేదు సార్. నేను అసలు ఫస్ట్ కథే. అసలు యాక్టర్స్‌తో సంబంధం లేదు. తిను ఉండింది ఫస్టు. ఏం ఫిల్మ్ చేస్తున్నావంటే ఇలా చెప్పాను. బట్ తనెప్పుడు నాకు నేను ఆడిషన్ చేస్తానని తను మొఖమాటంగా అడగలేదు. నేను తను చేయలేదులే అని వదిలేసాము. చాలామందిని చూసాము. దాని తర్వాత తను ఒక్క ఆడిషన్ ఇస్తాను చూడండి అంది. సో, ఆడిషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు వి ఫెల్ట్ గుడ్ అనమాట. మళ్ళీ ఇంకొకసారి ఆడిషన్ చేయించాము. దాని తర్వాత వి టుక్